వెల్కమ్ టు అవర్ ఛానల్. విటమిన్ B12 లోపం మీకు ఉంటే గాన షూర్గా ఈ వీడియో కంపల్సరీ చూడండి. విటమిన్ B12 మీకు కావాలంటే అసలు మాంసంలో మాత్రమే ఉంటుందా విటమిన్ B12, లేకపోతే మన వెజిటేరియన్లో కూడా ఉంటుందా? ఈ విషయాలను తెలియడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, యాక్చువల్లీ చాలామంది అంటూ ఉంటారు మీట్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది, అది తింటే నరాల బలిత లేకపోతే కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది కరెక్టా, నిజమ్మా? వెజిటేరియన్స్ కూడా ఉన్నారు కదా లోకంలో. అవును సార్. వాళ్ళకు కూడా విటమిన్ B12 నార్మలే వస్తుంది కదా చాలా మందికి, అవునా కదా? మళ్ళీ మనం ఎట్లా అంటాం ఇట్లా ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్లోనే ఉంటుంది అనేసి, అంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును, ఎక్కువ తీసుకుని కూడా మనకు చేసేది ఏముంది, మనకు సరిపోయినంత మనకు ఉంటే చాలు కదా. కానీ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కూడా కొంతమందికి విటమిన్ B12 లోపం వస్తుంది. అవును, అట్లా ఎట్లా వస్తుంది మళ్ళా? మీరే చెప్తున్నారు కదా. ఎస్ సార్. ఇప్పుడు కొందరు ఎట్లున్నారంటే వారంలో 7 రోజులు ఉంటాయి. ఓకే సార్. వారంలో 7 రోజులు ఉంటే నాకు వారంలో 8 రోజులు నాన్ వెజ్ కావాలి అనేసి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మళ్ళీ వాళ్ళకే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఓకే సార్. ఎప్పుడు ఇట్లా మీరు ఒక కన్క్లూజన్కి రాకండి, ఎందుకంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ఎగ్జాంపుల్. ఓకే. నేను పేషెంట్లకు ఏం చెప్తా, మీరు ఇంత నాన్ వెజ్ తింటే మీ బాడీ ఏమవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఓకే, వాళ్ళు నాన్ వెజ్ తింటే వాళ్ళకు 50 ఏళ్ళకు వచ్చే ప్రాబ్లంలు 25 ఏళ్ళకు వస్తాయి. ఓకే. మళ్ళీ అన్నిటికన్నా పెద్ద నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. ఓకే. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, మీ దగ్గర 2 వీలర్ ఉన్నా 4 వీలర్ ఉన్నా, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోయినా ఉస్మానియా దవాఖానాకి వెళ్ళండి. ఓకే. ఉస్మానియా దవాఖానాకు పోతారు కదా, అఫ్జల్గంజ్లో ఉంది దవాఖానా. అక్కడ జనరల్ వార్డ్ కన్నా పోండి, పోస్ట్ ఆఫ్ వార్డ్ కన్నా పోండి, 100 మంది ఉంటారు. 100 మందిని అడగండి, మీరు నాన్ వెజ్ తింటారా, మీరు నాన్ వెజ్ తింటారా, మీరు నాన్ వెజ్. 100 మందిలో 80 మంది నాన్ వెజ్ తినేటోళ్ళు ఉంటారు. ఓకే. నాన్ వెజ్ తింటేనే అనారోగ్య సమస్యలు వస్తాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్లకు 100 మందికి లైన్లో నిల్చోబెట్టి అడగండి నాన్ వెజ్జా అనేసి, మీకే అర్థమైపోతుంది నాన్ వెజ్ అని చెప్పేస్తారు. అవును, బీపీఓలో నిల్చోబెట్టి అడగండి. ఒక పేషెంట్ 42 ఇయర్స్ ఉంది, పేషెంట్కి 2 స్టెంట్లు పడ్డాయి అప్పుడే. ఓకే. ఆయనకు డైలీ తాగుడు కావాలి, డైలీ నాన్ వెజ్ కావాలి. ఓకే. ఇది ఎందుకు అవుతుంది అంటే అంత నాన్ వెజ్ కన్జంప్షన్. మనం ఎట్లా వండుతాం నాన్ వెజ్ బిర్యానీ అంటే దాంట్లో మాంసం ఒకటే ఉండదు, దాంట్లో ఫుల్ మీకు ఫ్యాట్స్ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అది తింటే మీ కార్డియాక్ ఇవి బ్లాక్ అయిపోతాయి, అవునా కాదా? ఎథిరోస్క్లిరోసిస్ అయిపోతుంది మీకు. ఓకే. అండ్ అది మనం అవాయిడ్ చేయమంటున్నాం. మళ్ళీ B12 ఏడికి వెళ్ళి వస్తుంది డాక్టర్ గారు అనేసి మీ డౌట్ ఉంటుంది. ఎస్ సార్, కరెక్ట్. ఇప్పుడు నాన్ వెజ్ ఓకే వదిలేస్తాం సార్ మేమంతా. మాకు వెజ్లో ఏమున్నాయి విటమిన్ B12 దొరికేటివి? మీరు ఏం చేయండి అంటే PPP. ఓకే. PPP ఫుల్ ఫామ్ ఏంటంటే పాలు, పెరుగు, పనీర్. ఓకే. ఏం చేయాలి అంటే పాల పదార్థాలు. ఓకే. కొంతమందికి పడవు కదా సార్ పాల పదార్థాలు పడలేనోళ్ళు హోమియోపతి మందులు వాడితే వాళ్ళకు పాల పదార్థాలు పడతాయి. ఓకే సార్. ఇప్పుడు B12 డెఫిషియన్సీ ఉంటే నరాల బలహీనత చాలా మందికి అవుతుంది. కాళ్ళల్లో తిమ్మిర్లు, చేతుల్లో మంటలు, మొత్తం కాళ్ళు లాగుతున్నాయి. ఓకే. ఈ పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు. ఓకే సార్. నాన్ వెజ్ తినరు, పాలు కొంచెం తాగంగానే కడుపు అప్సెట్ అయిపోతుంది. ఓకే. పెరుగు దూరం నుంచి చూడగానే వామిటింగ్ వచ్చేస్తుందంట. అంటే ఆయన ప్రకృతి అట్లా. ఓకే. ఆయనకు మనం చెప్పినాము, డాక్టర్ ఏమో గుడ్డు తిను అనేసి అన్నారు. అప్పటి నుంచి రోజుకి 2 గుడ్లు తింటున్నా సార్ అని అన్నారు. అయితే నేను ఒకటి చెప్పిన, ఇప్పుడు మీ డాక్టర్ ఎవరు? ఇప్పుడు మీ డాక్టర్ నేను కదా, నేను చెప్పినట్టు మీరు వినండి. ఫస్ట్ గుడ్లు ఆపండి. గుడ్లు మళ్ళీ ఇంట్లో ఉన్నాయంటే పడేసేయండి, దానం చేసేయండి, వేరే వాడు తింటాడు. మీరు ఏం చేయండి అంటే పాలు, పెరుగు, ఇంకా పనీర్, ఇవి డైలీ మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఇంతకుముందు చెప్పిన కదా పేషెంట్కి ఇట్లా వాంతులు అవుతున్నాయి అవి ఇవి చూస్తే కానీ మనం హోమియోపతి మందులు ఇస్తే ఆడికి ఎంత సివియర్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నా అది తగ్గిపోతుంది. పాలు పదార్థాలు పడని వాళ్ళకి హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే అవి పడతాయి. ఓకే. దానికి ఏం మెడిసిన్ వాడతామో అది కూడా చెప్తాను. అందరూ ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. ఓకే సార్. లాక్
డిఫ్లోరేటమ్. లాక్ డిఫ్లోరేటమ్ ఓకే. ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఓకే. ఇది 0/9 పొటెన్సీ. ఓకే. రోజుకి 5 గోళీలు. మీరు వారం రోజులు తీసుకుంటే మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నది తగ్గిపోతుంది. సూపర్ సార్. ఇది హోమియోపతి బ్యూటీ. ఓకే. ఎంతో మందికి తగ్గింది. మన B12 డెఫిషియన్సీ ఉండి ఇట్లా ఈ పేషెంట్కి ఇచ్చినాక మనకు ఫోన్ చేసి చెప్పిండ్రు నెక్స్ట్ డే, ఓకే సార్ నేను ఎట్లా తింటున్నాను నాకే అర్థమైతే లేదు సార్ అనేసి అంటు. ఓకే. మళ్ళీ ఆయనకి ఇంకోటి చెప్పినాం, ఇప్పుడు మీరు పెరుగుతోటి సల్లచారు కూడా చేసుకొని తినండి, మజ్జిగ పులుసు చేసుకొని తాగండి, లస్సీ తినండి, ఇవన్నీ పెరుగు పదార్థాలు తినండి. పనీర్ ఏమో డ్రై రోస్ట్ చేసుకోండి. మీరు కొంచెం దాని మీద మిరియాల బుక్ని వేయండి, కొంచెం ఉప్పు వేయండి, కలిపేసి తినండి. మీకు చికెన్ 65 కన్నా టేస్టీ ఉంటుంది అది. ఓకే సార్. అట్లా తినడం వల్ల మనకు ఏదైతే పాలు ఉంటుంది కదా, ఏదైతే పెరుగు ఉంటుంది కదా, ఏదైతే పనీర్ ఉంటుంది కదా, కీటో డైట్లలో కూడా వాడతారు. ఓకే సార్. వెయిట్ లాస్ కూడా అవుతుంది దాంతో. ఓకే. చాలా మందికి తెలియదు. మీరు చికెన్ బిర్యానీ తినేసి వెయిట్ లాస్ చేసిన వాడిని చూసిండ్రా ఇప్పుడు వరకు? లేదు. కానీ మీరు చూడండి, గూగుల్ చేయండి, పనీర్ తిని వెయిట్ లాస్ ఎట్లా చేసుకున్నాను నేను అనేసి. ఓకే. చాలా మంది వస్తారు బయటికి. ఈ పేషెంట్కి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నరాల బలహీనత తగ్గిపోయింది. ఓకే సార్. మన మందులతోటి. అండ్ B12 కూడా నార్మల్ రావడం స్టార్ట్ అయింది దాని తర్వాత. ఓకే. అట్లా మళ్ళీ మీరు ఇంకోటి అన్నారు, మళ్ళీ కొందరికి నాన్ వెజ్ తింటే కూడా ఎందుకు B12 తగ్గుతుంది, నరాల బలహీనత ఎందుకు వస్తుంది అనేసి. వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి, BP వ్యాధి, మోకాలు నొప్పులు, నరాల బలహీనత ఇవన్నిటికీ కలిపేసి ఒక చిన్న డబ్బా గోళీలు తయారవుతుంది ఒక్క పూటకి. ఓకే సార్. అవునా కాదా? అవన్నీ తినడం వల్ల ఏదైతే గట్ హెల్త్ ఉంటుందో అది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. దాంతో అవి అన్ని సైడ్ ఎఫెక్ట్లు అయ్యి మీరు తినే ఆహారంలోకి వెళ్ళి అవి అబ్జర్వ్ కావు. ఓకే సార్. దానివల్ల కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ అవుతుంది. సూపర్ సార్. సూపర్ అసలు నిజంగా ఈరోజు మన ప్రేక్షకులకి విటమిన్ B12 లోపం ఎక్కడి నుంచి వస్తుంది, పాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఎలా తీసుకోవాలి, ఒకవేళ పడకపోతే హోమియోపతిలో చక్కటి మెడిసిన్ గురించి కూడా మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. షూర్గా ఈ పద్ధతిని పాటించి విటమిన్ B12 లోపాన్ని అధిగమించి నరాల బలహీనత ఫ్యూచర్లో రాకుండా చూసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.